హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు అయితే మీకు మంచి టస్సర్ జార్జెట్స్ అనమాట. అంతా ఒకటే కలెక్షన్, చాలా బాగుంది. టస్సర్ జార్జెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి. ఫ్యాబ్రిక్ చాలా ఇష్టంగా తీసుకున్నారు. రకరకాల డిజైన్స్లో ఈసారికి ఎన్నోసార్లు చూపించాను కదా అండి. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది టస్సర్ జార్జెట్స్కి. నిజంగా అండి చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే మనకి అకేషనల్గా చాలా బాగుందంట. మంచి పట్టు శారీ లుక్లో వచ్చేసింది. చాలా చక్కగా ఉంది. రేంజ్ వైజ్ శారీస్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే ఇందులో చాలా వెరైటీస్ వచ్చాయండి. ఒకటే వీడియోలో చూపిస్తున్నాను. ఇంచుమించుగా కలర్ కాంబినేషన్స్ ఒకలాగే ఉన్నాయి, డిజైన్స్ వేరు వచ్చాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో కూడా ఉన్నాయి. సో వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్కసారి లైక్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ధృతి కలెక్షన్స్, ఫాలో చేసేసేయండి. సో ఈ సారీ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ అంటే రస్ట్ ఆరెంజ్ అనమాట. మరీ లైట్ రస్ట్ ఆరెంజ్ కాదు, థిక్ ఆరెంజ్ కూడా కాదు. చక్కటి ఆరెంజ్ షేడ్, చాలా బాగుంది. జాల్ వివింగ్ తోటి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్ వస్తుంది. జంగిల్ కాన్సెప్ట్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. పళ్ళు ఇట్లా వస్తుంది. చాలా చక్కగా ఉంది శారీ అయితే. మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇది ఇట్లా వీవింగ్స్ ఉంటాయన్నమాట. మొత్తం థ్రెడ్ వీవింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. బట్ ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఈ సారికి ఎన్నో సార్లు చూపించాం కదండి. బాగుందండి. వెనకాల ఇలా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. బాగుంది చక్కగా. ఎక్కడ ఏమీ పట్టేయడం అట్లా ఏం లేదు. బాగుంది. మంచి అకేషన్గా చాలా పర్ఫెక్ట్ అనమాట అని చెప్పి అన్నారు అందరూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన శారీస్. పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చింది అనమాట శారీకి. ఇది 4800లో ఉంది. 4800. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి. డిజైన్ బట్టి వేరే వచ్చాయి. అమ్మా ఇది ఆరెంజ్, ఇది రెడ్ అండి. మంచి రెడ్, చాలా బాగుంది. మెరూన్ రెడ్ కూడా కాదు, ఒకలాంటి రెడ్ షేడ్. మెరూన్ రెడ్ అంటామా తెలియట్లేదు. ఇది చెప్పు నువ్వైతే కరెక్ట్. రెడ్డే, మెరూన్ మిక్స్ కాదు. సేమ్ శారీ అనమాట. పింక్తో కాదు, సేమ్ శారీ అనమాట. జంగిల్ థీమ్ ఇప్పుడు జంగిల్ థీమ్ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా అండి. 4800లో ఉంది. ఇది కూడా మంచి రెడ్ అనమాట. పళ్ళు జాల్ వివింగ్ అనమాట ఇదంతా కూడాను. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. ఇట్లా కలర్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ వచ్చింది. బ్రైట్ కలర్స్ అనమాట. మంచి వెడ్డింగ్ అకేషన్స్కి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అన్నీ ఇష్టమా నీకు? ఇది పింక్ కలర్, చక్కటి పింక్ అండి. బేబీ పింక్ కాదు, రాణి పింక్ షేడ్లో వచ్చింది. బాగుంది. ఎక్కడ జిగేలు మన గాడిగా కొట్టేయట్లేదు. చక్కగా డీసెంట్ ఉంది. 4800. సో ఇట్లా వచ్చింది. ఎంత బాగుందో చూడండి శారీ. వావ్. కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా మీనా వీవింగ్ అనమాట. అంతా కూడా చాలా బాగుంది శారీ అయితే. మరీ లైట్ వెయిట్ ఏం కాదు, అట్లా అని చెప్పి మొయ్యలేని బరువు అయితే కాదు శారీ అనమాట. మనం ఒంటి మీద వేసుకుంటే వేర్ చేయగలుగుతున్నాము. ఏమీ పెద్ద అంటే ఒకటేసారి మీరు పట్టుకుంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది. మొత్తం వీవింగ్ కదా అండి. సో అట్లా అనమాట. కానీ మనం వేసుకుంటే చక్కగా ఉంది శారీ, మనం మొయ్యగలుగుతున్నాం. అలా అని చెప్పి జార్జెట్ షిఫాన్స్ లాగా అంత లైట్ వెయిట్ కాదు, చక్కగా ఉంది. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్. మీరు దీనికి ఏమి వర్క్ గిర్క్ ఏమి చేయించవసరం లేదండి. ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ మంచిగా ప్యాటర్న్ పెట్టి స్లీవ్స్కి బార్డర్ పెట్టి కుట్టించుకోండి, అంతే. చక్కగా ఉంటుంది. ఎందుకంటే శారీ అంతా హెవీగా ఇచ్చారు కదా అండి. చాలా బాగుంది. 4800. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషన్ లావెండర్, లైట్ లావెండర్. సో చాలా బాగున్నది. భలే ఉందిలేండి కలర్ అయితే. సో ఇది కూడా క్రీపర్ స్టైల్ ఇట్లా వచ్చిందనమాట. ఎంత బాగా ఇచ్చారో చూడండి. కలర్ మీద బ్లూ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇది కూడా క్రీపర్ స్టైల్. 4800. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చిందనమాట. 4800కి చాలా చక్కగా ఉంది. టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే అసలు భలే ఉన్నదిలేండి. సో ఇంకొకటి వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అనమాట. ఇది అంతకుముందు కూడా ఒక వీడియోలో నేను వేసుకున్నట్టున్నాను. సేమ్ శారీనే. మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయండి వీటికి. చూపిస్తాను.
ఇలా వస్తుంది. అబ్బా క్రాస్ ప్యాటర్న్ టైప్ వచ్చింది అనమాట. సో ఇది కూడా ఎలిఫెంట్, డియర్, పికాక్స్, పక్షుల డిజైన్ తోటి హైలైట్ అయింది. జాల్ వీవింగ్ అనమాట. అసలు చాలా చాలా బాగుంది. పైన బార్డర్ ఇలా వస్తుంది, కింద బార్డర్ ఇట్లా మీనా వీవింగ్ అంటాం అనమాట. ఇట్లా కలర్ కలర్ థ్రెడ్స్ తోటి యూస్ చేశారు కదా, మీనాకరీ వీవింగ్. సో పళ్ళు ఇది కూడా మనకి 4800లో ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకేట్ బ్లౌజ్ వచ్చి బార్డర్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. మీనాకరీ బ్లౌజ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసరికి అంతే కదా 4800 అంతే. భలే ఉన్నాయి శారీస్ అయితే. ఇంకొకటి వచ్చేసరికి మంచి ఆరెంజ్, సేమ్ ఇప్పుడు క్రాస్ ప్యాటర్న్ మా ఉండు సేమ్ నేను వేసుకున్న ఆరెంజ్ ఇది ఒకటే అండి. క్రాస్ ప్యాటర్న్ అనమాట. క్రాస్ ప్యాటర్న్ 4800. సో దీనికి బ్లౌజ్ ధృతి ఉంటుంది. దీనికి కూడా బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. సరే ఇట్లా ఇట్లా ఇలా చున్నీ వేసుకున్నట్టు చూపిస్తున్నానా. సో ఇది చూసారా క్రాస్ ప్యాటర్న్ అనమాట. 4800. సో ఇంకొక శారీ వచ్చేసరికి ఇది డిజైన్ వేర్ ఉంది. మంచి బ్రింజాల్ కలర్ అనమాట. చాలా బాగుందండి. మునియా బార్డర్ తోటి హైలైట్ అయింది ఇది. నువ్వు మాట్లాడకే ధృతి, వినిపించట్లేదు. సో ఇది మునియా బార్డర్ తోటి హైలైట్ చేశారు. ఇది కొత్త డిజైన్ అనమాట. ఈ బార్డర్ ఇంకొంచెం లేటెస్ట్ దానికన్నా. సో ఇది ఇట్లా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. మొత్తం మీనా వీవింగ్. సో దీనికి కూడా బ్యాక్ సైడ్ అన్నిటికీ ఇట్లానే ఉంటుందండి. ఇది జాల్ వీవింగ్ అనమాట అంతా కూడాను. సో ఇట్లా వస్తుంది. చిన్న బార్డర్ తోటి చాలా బాగుంది. మంచి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ ఇది 4800. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మునియా బార్డర్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే. అన్నీ ఒకటే రేంజ్ ఉన్నాయండి. ఒక్కొక్క రేంజ్ అనుకున్నాను నేను. అందులోని ఇంకొక కలర్ అనమాట. బ్లూ షేడ్, బ్లూయిష్ పర్పుల్ షేడ్లో ఉంది. ఇలా వస్తుంది. బాగుంది కదా ధృతి ఇది. సో ఇది అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. క్రీపర్స్ మాత్రం అదిరిపోయింది. నువ్వు కామ్గా ఉండు, ఒకసారి నన్ను మాట్లాడనివ్వు. సో ఇట్లా ఇది మునియా బార్డర్ చాలా బాగుందండి. ఇట్లా టెంపుల్స్ వచ్చి చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు, బ్లౌజ్ కూడా ఇట్లాగే. ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ 4800. హైట్ కూడా అన్ని మంచి హైట్ వచ్చాయండి. ఏమీ ప్రాబ్లం లేదు. ఇది ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి, ఆరెంజ్ షేడ్. సో ఇది ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా అండి. కలర్స్ అయితే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి పింక్ అండి. ఉన్న కలర్స్ ఉన్న డిజైన్స్ టసర్ జార్జెట్లో అన్నీ ఒకే వీడియో మీకు చూపించేసాను, స్ప్లిట్ చేయకుండా ఎక్కడ. ఎందుకంటే మీరు చూస్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. మంచి పింక్ కలర్, పింక్ అండ్ బ్లూ చాలా బాగుంది. ఇదొక డిజైన్ చూడండి. మళ్ళీ ఈ డిజైన్ ప్రైస్ ఎంత? 4500. 2 రేంజెసే ఉన్నాయి అయితే అండి. అన్నీ 2800. అన్నీ అవే కలర్స్ వచ్చాయి ధృతి, అవే రిపీట్ అయినాయి. ఉన్న కలర్సే వచ్చాయి, డిజైన్స్ వేరున్నాయమ్మా. ఇది 4500, 4800, 4500. 2 రేంజెసే ఉన్నాయన్నమాట. ఇది 4500. చాలా బాగుంది చూసారా. మొత్తం ఇది కూడా కొత్త డిజైన్, న్యూ కాన్సెప్ట్ అనమాట. ఇట్లా సర్కిల్స్ వచ్చి చెక్స్ ఇట్లా వచ్చి చాలా బాగుందండి. చాలా డీసెంట్ ఉంటుంది కట్టుకుంటే. ఎక్కడ హడావిడి కాకుండా డీసెంట్గా, గడిబిజి కాకుండా. పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి బాగా ఇచ్చారు చూడండి. ఇట్లా వచ్చింది, లైన్స్ ప్యాటర్న్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. 4500. మంచి ఆరెంజ్ కలర్, రస్ట్ ఆరెంజ్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఆరెంజ్ షేడ్ కొంచెం బ్రైట్గా రావచ్చు. అంటే చినాన్ అనుకోండి, ఆరెంజ్ అనుకోండి, చక్కగా ప్రాపర్ ఆరెంజ్ కనిపిస్తుంది. ఇది టసర్ జార్జెట్ కాబట్టి ఇట్లా రస్ట్ ఆరెంజ్ షేడ్లో వచ్చేసింది అనమాట. టసర్ జార్జెట్ అంటే ఏం లేదు అండి, మనకి జార్జెట్ ఒకటి, రా సిల్క్ అది ఉంటుంది చూడండి, జూట్ మిక్స్ అయ్యి వస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ రెండు కలిపి వస్తుంది వేవింగ్. బాగుంది. ఇది 4500. దీంట్లో మంచి కలర్స్ వచ్చాయి. రెడ్ కలర్, వావ్, మొత్తం మీనా వీవింగ్ చాలా బాగా హైలైట్ అవుతుందండి. 4500. ఇంకొకటి వచ్చేసరికి ఇదొక కలర్. అబ్బా
కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి. వాష్ కేర్ కూడా చక్కగా మీరు ఎప్పుడైనా 4-5 సార్లు కట్టుకున్నాక డ్రై వాష్కి ఇవ్వండి అంతే. మామూలుగా ఐరన్కి ఇస్తే సరిపోతుంది. మంచి పింక్ కలర్ 4500. చాలా బాగున్నాయి కదండి శారీస్ అయితే. టస్సర్ జార్జెట్ పోతుంది మైక్ మళ్ళీ. సో ఇది ఒక బ్లూయిష్ బ్రింజాల్ షేడ్ బాగుందండి. ఈ పికాక్స్, ఈ చిలుకలు, కొంగల్ డిజైన్ చాలా బాగా హైలైట్ అవుతున్నాయండి ప్రతి కలర్ మీద. చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది. 4500 అంతే అండి, అయిపోయింది వీడియో అంతా. చక్కగా టస్సర్ జార్జెట్స్ తోటి చక్కగా కలకల ఆడిపోయింది కదా అండి. మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. సో ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీయండి. కింద మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి. శారీని అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పేమెంట్ చేయొచ్చు. అట్లా అనమాట. హోల్డ్లో మాత్రం పెట్టద్దు శారీస్ని అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.